రెండే 2 పాయింట్స్ సార్. శాసనసభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు. డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సీఎం గారమ్మ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, సారీ అండి, క్షమించండి. ఎందుకంటే ఏపీఓలు, ఈ టెక్నికల్ అసిస్టెంట్స్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి. అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత 5 ఏళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం, గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం. ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే, ఈ ఏడాది పనిచేస్తామండి, ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కప్పడిపోతుంది, నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది. కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా 300 రూపాయలు అందట్లేదండి, 100 దినాలు పని రోజులు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి. ధన్యవాదాలు. కొలుకుపూడి శ్రీనివాసరావు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువూరు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి, మా తిరువూరు నియోజకవర్గంలో 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది. దయచేసి మొత్తం 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విచారణ జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఒక బీజేపీ ఆయన మాట్లాడారు, ఉన్నదిద్దరు అందరూ మాట్లాడతారా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్, ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పేది అంటే చెప్పలేమండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది. కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది. కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక అభ్యర్థన. మీ పరిధిలో ఏమైనా ఉంటే, జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన. ఏది మీరంతా డ్రైల్యాండ్ వాళ్ళు, మీరు అబ్జెక్ట్ చేస్తారు.